నాన్నా ఎందుకే తేడా? నేను అన్నయ్యలతో పాటు పుట్టిందాన్నే కదా, నాకు మాత్రం మీ కష్టాల్లో పాలు పంచుకునే అర్హత లేదా? కల్పన, అది కాదమ్మా. కొడుకుల కంటే మాకు నువ్వే ఎక్కువని నీకు కూడా తెలుసు. మా బాగా తెలుసు. అందుకేనా బిజినెస్ లో ఇంత నష్టం వచ్చి ఈ ఇంట్లో ఇన్ని కష్టాల్ని అవమానాల్ని భరిస్తూ కూడా నాకు ఒక్క ఫోన్ కూడా చేయకుండా, నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా చెప్పకుండా దాచిపెట్టారు. పిచ్చి తల్లి, అలాంటిదేం లేదమ్మా. నువ్వు అల్లుడు ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నారు. అనవసరంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పలేదు, అంతే కదమ్మా? ఏమ్మా, నీ కళ్ళకి నేను అంత స్వార్థపర్రాలాగా కనిపిస్తున్నానా? అంత మాట అనకమ్మా. ఈ అమ్మ మనసు తట్టుకోలేదు. అయితే పదండి, వెంటనే వెళ్ళిపోదాం. ఎక్కడికి? మా ఇంటికి. మీ అల్లుడు నేను మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం. వద్దమ్మా. నాన్నా. అవునమ్మా, ఆడపిల్లకి కష్టం వస్తే కన్నవారింట్లో ఉండడం రివాజు. కానీ కన్నవారికి కష్టం వస్తే కూతురింట్లో ఉండటం పరువు కాదు, మర్యాద కాదు, పద్ధతి కాదు, అంతే కదా నాన్నా? తేడా చూపించవు అంటూనే ఎంత బాగా చూపిస్తారు నాన్నా కన్నవాళ్లు కూడా. కల్పన, తేడా చూపించడం కాదమ్మా. ఆడపిల్ల క్షేమంగా ఉండాలి, అత్తారింట్లో సుఖంగా ఉండాలి, పిల్లా పాపలతో 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి. కన్నవాళ్లు కష్టాల సముద్రంలో కొట్టుకుని పోతున్నా కళ్ళున్న గుడ్డిదల్లా చూస్తూ ఉండాలి. వాళ్ళు తింటున్నా పస్తులుంటున్నా తను మాత్రం కట్టుకున్న వాడితో సుఖంగా కాపురం చేసుకోవాలి, అంతే కదూ? కల్పన. ఏ మాట్లాడరా నాన్నా? కల్పన, నువ్వు ఆవేశంతో మాట్లాడుతున్నావు. నేను అనుభవంతో చెప్తున్నాను. నీ మనసు కష్టం అనిపించినా సరే ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి. అంతేకాదే, పెద్దాడికి అలా ఉంటే మేం మాత్రం. పెద్దన్నయ్యని చూస్తే ఎప్పటికి కోలుకుంటాడో తెలీదు, చిన్నన్నయ్యని చూస్తే పక్కా తాగబోతులా మారిపోయాడు. ఆస్తి పోయింది, ఆనందం పోయింది, అన్నీ కొట్టుకుని పోతున్నాయి. ఇలా జరగడానికి కారణం మాత్రం దేవతలాంటి అర్చన వదిన ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడమే. నాకు తెలుసు, ఇన్ని అనర్థాలు జరగడానికి మూలం సౌందర్య వదిన కుళ్ళు బుద్ధే, తను చేసిన కుట్రే. కల్పన, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. వదినా, నువ్వే నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. యూ, ఎంత ధైర్యమే నీకు? వదినా, అసే వసే అంటే మర్యాదగా ఉండదు. ఈ కుటుంబాన్ని అగ్నిగుండంలా మార్చింది నువ్వు. నవ్వులతో, కేరింతలతో, సంతోషాల స్వీట్ హోమ్ లా ఉండే ఈ ఇంటిని నరకల్లా మార్చింది నువ్వు. దేవత లాంటి అర్చన వదిన్ని ఈ ఇంట్లోంచి వెళ్ళగొట్టి అందరికి శని పట్టించింది నువ్వు. షట్ అప్! ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తావు? మెడబెట్టి బయటికి తోసేస్తాను. అమ్మా సౌందర్య, చూసారా నాన్న, మీ కోడలు నన్ను ఎన్ని మాటలు అంటుందో. అమ్మా, నువ్వైనా మాట్లాడమ్మా, నువ్వైనా చెప్పు. వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకంటే నేను ఈ ఇంటి కోడల్ని, నువ్వు ఆడపడుచువి. అంటే ఆడ ఉండాల్సిన దానివి. అర్థమైంది కదా? నౌ గెట్ లాస్ట్ అవుట్. వెళ్ళు.
అయితే రేపొద్దున్నే మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావు అనమాట. ఉమ్, మీ వాళ్ళతో వెళ్ళడం నీకు ఇష్టమేనా? మా వాళ్ళన్నాక వెళ్ళక తప్పదు కదా. తలుచుకుంటేనే అంతా కల్లా అనిపిస్తోంది. ఒక రాత్రి వేళ నువ్వు నాకు కనిపించడం, ఈ రాత్రి గడిస్తే ఇంకెక్కడికో. స్వప్న, ఉమ్, నిన్నొక మాట అడగనా? అడగండి. అది నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నా జీవితంలో మర్చిపోలేనంత మంచి మనిషి మీరు. ఇవాళ నేను ప్రాణాలతో ఉన్నానంటే అందుకు కారణం మీరే. స్వప్న, నన్ను గుర్తుంచుకుంటావు కదా? ఉమ్, బహుశా మళ్ళీ మనిద్దరం కలుసుకోలేకపోవచ్చు. ఏమో. థ్యాంక్స్. దేనికి? థ్యాంక్స్. దేనికి? ఇప్పటిదాకా స్టేజీ మీద 1000 నాటకాల్లో నటించాను, కానీ ఇలా నిజ జీవితంలో నటించటం చాలా కష్టం సుమి. ఏంటి దగ్గరకొస్తున్నావు? పాత్రలో లీనమైపోయి నిజంగా నేను నీ పెళ్ళాన్ని అనుకుంటే చెప్పు తెగుద్ది. శ్రీ మహాలక్ష్మి, అంత కోపం ఎందుకు? ఇద్దరం డబ్బు కోసం యాక్ట్ చేస్తున్న వాళ్ళమే కదా. అది అలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడే కంబరం. షో, మెల్లగా. ఏదో అవసరం కొద్దీ ఈ నాటకం అంటానికి ఒప్పుకున్నాం. అడ్వాన్స్ మాత్రం ఇచ్చాడా పెద్ద మనిషి. పని పూర్తయ్యాక డబ్బు ఎగ్గొట్టాడు కదా. ఎగ్గొడితే ఊరుకుంటావా? మన చేతుల్లో ఉండనే ఉంది కదా తిరుగులేని సాక్ష్యం. ఉందిలే గాని నిజంగానే ఆ తల్లి కొడుకులు ఆ పిల్లకు మనం అమ్మా నాన్నలమని నమ్మారంటావా? నమ్మకేం చేస్తారు? నీది 1000 నాటకాల అనుభవం అయితే నాది 1500 నాటకాల ఎక్స్పీరియన్సు. కరెక్ట్. మన ఇద్దరి నటనను బలపరిచే సాక్ష్యం తెచ్చాం కదా, మార్ఫింగ్ చేసిన ఫ్యామిలీ ఫోటో. ఏమండి? 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 మా ఇద్దరి దగ్గు ఊపిరి కూడా తీసుకోనీయకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అయ్యో, ఒళ్ళు కూడా కాలిపోతుంది. పదండి డాక్టర్ దగ్గరికి వెళదాం. ఈ మాత్రం దానికి డాక్టర్ దగ్గరికి ఎందుకు అన్నపూర్ణ? ఫీజు దండగా. ఏమిటండి, ఊపిరి అడగ ఇంత అవస్థ పడుతూ కూడా ఫీజు దండగా అంటారేమిటండి? అన్నపూర్ణ, నీ భర్త ఇప్పుడు కోటీశ్వరుడు కాదే. అందుకని డాక్టర్కి చూపించకుండా జబ్బు ముద్ర పెట్టుకుంటారా? మొదలు పెట్టుకుంటే ఏమవుతుంది? ఊపిరి ఆగిపోతుంది, అంతే కదా. ఏమండి, ఏం మాటలండి ఇవి? నిజాలు నిజాలు అన్నపూర్ణ. జీవితంలో ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాల్సిన నిజాలు. పట్టు ఉన్నంతకాలమే గుప్పెట్లో ఉంటుంది ఏదైనా. పట్టు జారిపోతే ప్రాణం కూడా ఏదో ఒక రోజు. ఏమండి, అంత మాట అనకండి. అన్నపూర్ణ, నిజాలు ఒప్పుకోవాలి అన్నపూర్ణ. బాధల్ని తట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. 60 ఏళ్ళు దాటాక ఈ సంధి వయసులో
వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ హరిప్రసాద్ ఏం సాధించాడు? ఏమీ లేదు. ఈ చేత్తో వచ్చింది, ఈ చేత్తో పోయింది. ఉన్న ఈ ఇంటిని తప్ప కారుతో సహా ఆస్తులన్నిటినీ అప్పుల వాళ్ళకి అప్పగించేసి రుణ విముక్తుని మాత్రం కాగలిగాను. నీకు పిల్లలకి ఏమి మిగల్చకపోయినా అప్పులు మాత్రం మిగిల్చిపోవటం లేదు. ఏమండి, కంగారు పడకన్న పూర్ణ, ఈ ప్రాణం అంత తొందరగా పోదు. ఆ మధ్య జ్యోతిష్కుడు చెప్పాడు, గుర్తుందా? నేను 70 ఏళ్ళు బ్రతుకుతాను అని. అంటే ఇంకా 10 ఏళ్ళు ఎన్నెన్ని చూడాలో, ఇంకా ఎన్ని అనుభవించాలో. ఏమండి, మీరు ఇంకొక మాట మాట్లాడారంటే నా మీద ఒట్టే. పదండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. పదండి. డాక్టర్ దగ్గరికా? ఎలా ఎలా అన్నపూర్ణ? కారు లేదుగా. మన కారు లేకపోతే ఏమండి, కోడలి కారు ఉందిగా. కోడలి కారులోనా? ఇలాంటప్పుడు అభిమానానికి పోతే మనకే నష్టం అండి. ముందు మీరు లేవండి, చెప్తాను. నెమ్మదిగా. డ్రైవర్, అమ్మా అయ్యగారికి ఒంట్లో బాగలేదు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. కార్ తీయి. అమ్మా సౌందర్యమ్మ గారు. కోడలికి నేను చెప్తానులే, నువ్వు పద. ఆగో. ఇడియట్! నాకు క్లబ్లో మీటింగ్ ఉందని అర్జెంటుగా వెళ్ళాలని చెప్పానా లేదా? నేను చెప్తూనే ఉన్నానమ్మా, కానీ వీళ్ళే. షట్ అప్! నీకు జీతం నేనిస్తున్నానా, వీళ్ళిస్తున్నారా? సౌందర్య, మీ మావయ్య గారికి ఒంట్లో బాగలేదమ్మా, అందుకని నాతో మాట మాత్రం చెప్పకుండా కార్ని తీసుకెళ్ళిపోతారా? మా ఉద్దేశం అది కాదమ్మా. ఏదో కంగారులో. అంత కంగారు పడాల్సినంత సీనేం కనిపించడం లేదే. మావగారు దుక్కలానే ఉన్నారు కదా. సౌందర్య, కొంచెం మర్యాదగా మాట్లాడు. అన్నపూర్ణ, నీకు ముందే చెప్పాను వద్దు అని. చింత చచ్చినా పులుపు చావలేదు. సౌందర్య, అనకమ్మా, నీకు చేతులెత్తి దండం పెడతాను. అన్నపూర్ణ, సారీ. చేతులెత్తి దండం పెట్టడమే కాదు, నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా కారుని ఇచ్చే సమస్యే లేదు. చెప్పాను కదా, క్లబ్లో అర్జెంట్ మీటింగ్ ఉందని. ఓ పని చేయండి, పాపం దగ్గలేక తెగ కష్టపడిపోతున్నారు కాబట్టి, మీది కూడా అర్జెంటే కాబట్టి ఆటోలో వెళ్ళండి. అన్నట్టు ఆటోకి చిల్లర డబ్బులు ఉన్నాయా, లేక అవి కూడా నన్నే? అవసరం లేదమ్మా, నేను నడిచి వెళ్ళగలను. ఏమండి? పదన్నపూర్ణ, ఆత్మాభిమానాన్ని చంపుకునే కంటే అలసిపోయిన బాటసారిలాగా సగం దూరంలో కూలిపోయినా నాకిష్టమే.
పద పద అన్నపూర్ణ. అమ్మా శ్యామల, టైం అవుతోంది, బయలుదేరదామా? పదమ్మా. అమ్మా, మీ ఇంట్లో ఒక్కపూటే ఉన్నాం. వెళ్ళిపోవాలంటే గుండె బరువుగా మనసంతా దిగులుగా ఉంది. అయినా తప్పదు కదా. తొందరపడి ఇంట్లోంచి వచ్చేసినా మీలాంటి మంచి మనుషుల మధ్యకు చేరింది కాబట్టి ఇదిగో మా అమ్మాయి క్షేమంగా ఉంది. డాక్టర్ బాబు, మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేం. మరి మాకు సెలవిప్పిస్తే బయలుదేరతాం. అలాగే, ఒక 5 minutes వెయిట్ చేయండి. ఇన్స్పెక్టర్ రాగానే బయలుదేరొచ్చు. ఇన్స్పెక్టర్ గారు ఎందుకు బాబు? ఎందుకేంటి, స్వప్నాని సారీ శ్యామల్ని మీతో పాటు పంపిస్తున్నాం కదా. మీ ఇల్లు అడ్రస్ అన్ని కనుక్కోవద్దు. అంటే అంటే మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? షట్ అప్. మీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది. కళ్యాణ్, ఏంట్రా నువ్వు అనేది? అవునమ్మా, వీళ్ళు స్వప్న అమ్మా నాన్నలే కాదు, ఫ్రాడ్స్, చీటర్స్, 420 గాళ్ళు. డబ్బు కోసం ఎంత నీచానికైనా సిద్ధపడే కిరాయి నోట్లు. ఆ ఫోటో అబద్ధం, శ్యామల్ అనే పేరు అబద్ధం. వీళ్ళు మనతో చెప్పిన ప్రతి మాట కూడా అబద్ధమే. కళ్యాణ్, నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, నిన్న వీళ్ళిద్దరూ గదిలో మాట్లాడుకుంటూ ఉంటే నేను మొత్తం విన్నాను. వీళ్ళు స్వప్న అమ్మా నాన్నలుగా నటించి మనల్ని మోసం చేయడానికి వచ్చారు. చెప్పండి, ఎందుకు ఈ డ్రామా అంతా? ఎందుకు ఆడారు? ఎవరు ఆడమన్నారు? మీకు అడ్వాన్స్ ఇచ్చిన ఆ పెద్ద మనిషి పేరేంటి? మాట్లాడరా? ఈ ఫోటో మార్పింగ్ చేసి మీ చేతికి ఇచ్చింది ఎవరు? మర్యాదగా మీ అంతటా మీరే చెప్తారా లేక పోలీసులు పిలిపించమంటారా? వద్దు బాబు, వద్దు. అంత పని మాత్రం చేయకండి. ఏదో డబ్బుకి కకృతిపడి పాడు పని చేసాం, మమ్మల్ని క్షమించండి. ఛీ, మిమ్మల్ని క్షమించడమా? అసలు మీరు మనుషులా రాక్షసులా? డబ్బు కోసం ఓ ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలని చూస్తారా? స్వప్న మీకేం అన్యాయం చేసింది? ఏం ద్రోహం చేసింది? కన్నవాళ్లమని దొంగ సాక్ష్యాన్ని సృష్టించి స్వప్నను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? అమ్మా, తప్పైపోయింది. బుద్ధి గడ్డి తిని పనిచేయడానికి ఒప్పుకున్నాం. మా ఇద్దరికి చెరోపాతికి వెళ్ళిస్తానని ఆ బాబు ఆశ పెడితే అమ్మా నాన్నలుగా నటించడానికి ఒప్పుకున్నాం. అంతేకాని ఈ పిల్లకి అన్యాయం చేసేంత దుర్మార్గులం కాదమ్మా. డబ్బిచ్చి ఎవరు మీ చేత ఈ నాటకం ఆడించింది? కళ్యాణ్, కళ్యాణ్, ఏంట్రా అలా చూస్తున్నావు? కొంప తీసి కొడతావా ఏంటి? అన్నట్టు నీ పేషెంట్ అదే స్వప్న అమ్మా నాన్న వచ్చినట్టు తెలిసింది. ఉన్నారా లేక ఆవిడ తీసుకుని వెళ్ళిపోయారా? ఏమైందిరా నీకు? ఏంటక్క వీడు చాలా కొత్తగా ప్రవర్తిస్తున్నాడు. కొత్త కొత్త నిజాలు తెలుసుకున్నాడు కదా,
కొత్త కొత్త నిజాలా ఏంటక్క అవి? ఈ బాబేనమ్మా మా చేతి ఈ నాటకం ఆడించింది. ఈ బాబేనమ్మా స్వప్నాన్ని తీసుకొచ్చి తనకు అప్పగిస్తే మా ఇద్దరికి చెరుకు 25,000 ఇస్తానన్నాడు. అబద్ధం అక్క, నిజంగా వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. అచ్చా హ, కనీసం ఈ ఫోటో అయినా తెలుసా?